మరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదే కానీ బాలకృష్ణ చేస్తే సాయమే చేస్తాడు. ఓకే. కానీ ఒకరికి హాని చేయడు. అలాంటి మనిషి ఆయన. అంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని సైకో అని మాట్లాడడం జరిగింది బాలకృష్ణ. అవును, ఆయన సైకో వరకునే మాట్లాడాడు. దానికి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను కరెక్ట్గా చెప్పాను. సైకో తప్పులేదు. ఓకే. వాళ్ళ భార్యనే చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్యనే చెప్తాడు సైకో అని. లేకపోతే ఎందుకు మన పెట్టిన ఒక విషయం ఇక్కడ గ్రంథాలయానికి పేరు తీసేసిండు ఎన్టీఆర్ది. అది సైకో తనం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాచుకుంటే ఎన్ని పేర్లు మార్చాలి? ఒక్క పేరైనా మార్చాడా? మార్చలేదు. అవునా కదా? అది ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, జగన్మోహన్ దగ్గర సైకోతనం. అంటే ఎన్నికలప్పుడే చెప్పారు టీడీపీకి సంబంధించి వాళ్ళు చెప్పేది సైకో పోవాలి, సైకిల్ రావాలన్నాము, గెలిపించారు కదా. మరి ఆ మాట అంటే ఏమైంది అంటున్నారు? సైకో అంటే తప్పేముంది అంటున్నారు వాళ్ళు. సైకో తప్పేముంది? తప్పేం లేదు. ఓకే. సిద్ధం తెంగేసిండు. మరి ఈ విషయంలోకి చిరంజీవిని కూడా తీసుకురావడం జరిగింది. అవును, చిరంజీవి వస్తాడన్నా, తమ్ముని తరపున వస్తాడు. అంటే ఈ విషయంలో చిరంజీవి కూడా తప్పున్నట్టుగా మాట్లాడారు బాలకృష్ణ గారు. ఏం చెప్తారు దాని గురించి? దాని గురించి ఒక నిమిషం మాట్లాడదన్నా దాని గురించి నేను చెప్పలేను. అంటే ఇప్పుడు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటున్నారు చిరంజీవి అభిమానులు కానీ జగన్ అభిమానులు కానీ. బాలకృష్ణ చెప్పడు దానికి సమాధానం ఎందుకు చెప్తాడన్నా? మీరు అభిమానం ఏంటి బాలకృష్ణ గారికి? బాలకృష్ణ గారికి అభిమానినే, చిరంజీవికి అభిమానినే, కళ్యాణ్కు అభిమానినే, నేను టీడీపీకి అభిమాని. నేను గోనె హనుమంతరావు ఎప్పుడు గోనె హనుమంతరావు ఇప్పుడు చనిపోయిండు. ఎప్పుడో వచ్చిన అప్పటి నుంచి నేను టీడీపీకే ఓటు. సో ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు బాలకృష్ణ గారి గురించి? బాలకృష్ణ నెంబర్ 1. మరి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళకి స్పర్ధలే ఉంటాయండి. ఆ జనాల్లో వాళ్ళ సినిమాలు హైప్ రావడానికి వాళ్ళు కొన్ని ఎత్తుగడలు వేస్తారు. ఆ హైప్ ద్వారా వాళ్ళు పలానా బాలకృష్ణ ఈ సినిమా మనం చూడాలి, ఈ సినిమా వల్ల చిరంజీవి గారికి కలెక్షన్లు తగ్గించాలి, పలానా చిరంజీవి గారు మా బాలకృష్ణ ఏదన్నాడు పలానా చిరంజీవి గారి సినిమాలు మేము బాగా చూస్తాం, వాళ్ళ కలెక్షన్ తగ్గిస్తాం. ఏదైనా వాళ్ళ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఇప్పటికీ మంచి ఫ్రెండ్సే, ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు, ఇప్పటికీ నడుస్తున్నారు. 60+ అయినా కూడా వాళ్ళు మనం అంత పట్టించుకోకూడదు. అవి అసెంబ్లీలో జరిగింది, అసెంబ్లీ రాజకీయ నాయకుడికి సంబంధం. అంటే జగన్మోహన్ రెడ్డిని సైకో అని వ్యాఖ్యానించడం జరిగింది బాలకృష్ణ. దాని గురించి ఆయన సైకో అంటాడు, ఈయన పెద్ద పెద్ద బ్యానర్లే డిజిటల్ బ్యానర్లే కడతాడు. అది వాళ్ళకి తెలుసు. మనమైతే ఎప్పుడు మనం పట్టించుకోం ఎవరిని అనం. దీనిలో మధ్యలోకి చిరంజీవి గారిని కూడా లాగారు ఈ విషయంలో బాలకృష్ణ గారు. లాగుతారండి, ఎందుకంటే ఫోకస్ అవ్వాలంటే లాగాలి. రాజకీయాల్లో ఫోకస్ అవ్వాలంటే ఏం చేయనోడిని కూడా ఏదో చేసాడని లాగాలి. ఫోకస్ అవ్వాల్సిన అవసరం ఆయన పెద్ద హీరో, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయనకి ప్రత్యేకంగా ఇది కావాల్సిన అవసరం లేదు ఉంది. నిజంగా అయితే ఒకప్పుడు వీళ్ళిద్దరికీ పడలేదు. చిరంజీవిని ఎప్పుడైతే రాజకీయాలు లాగారో బాలకృష్ణ గారు కొన్ని మంచి మంచి సినిమాలతో హిట్లోకి వచ్చారు. ఆయన కూడా చిరంజీవి ఉన్నంత వరకు ఆయన రెబల్ సినిమాలకి కొంచెం ఆటంకం కలిగింది. చిరంజీవిని ఎప్పుడైతే రాజకీయాల్లో లాగారో ఈయనకి ప్లాట్ఫామ్ అనేది మంచి ఏరోడ్రమ్ లాంటి ప్లాట్ఫామ్ వచ్చేసింది దీనికి. ఇప్పుడు బాలకృష్ణ ఏదైతే ఉందో క్షమాపణ చెప్పాలని చెప్పి చిరంజీవి అభిమానులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన అడగాలి, చిరంజీవి గారు అడగాలి బాలకృష్ణ గారిని క్షమాపణ చెప్పమని. ప్రజలనే అనలేదు బాలకృష్ణ గారు, ప్రజలనే అనలేదు, చిరంజీవి ప్రజలనే అనలేదు. అది ఒక అసెంబ్లీలో జరిగిన సంఘటన. అది స్పీకర్ అయ్యి వాళ్ళు దానికి తగ్గ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.